గ్యాప్ అనేది ఇబ్బంది ఏం లేదండి. బికాజ్ ఎందుకంటే మనకి బేసిక్ క్వాలిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. బిలో 26 మాత్రమే నేను తీసుకుంటాను. అంటే 27 వరకు యా, ఎందుకంటే అన్ని ఎయిర్లైన్స్ 27 వరకు మ్యాక్సిమం తీసుకుంటాయి. బట్ ఆ పిల్లోడికి నేను ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్వ్యూస్కి వెళ్ళేప్పటికి ఆ 1 ఇయర్ స్పాన్ ఏదైతే ఉంటుందో అక్కడ నాకు వేస్ట్ అవ్వకుండా ఏంటంటే ముందుగానే నేను 26 వరకే తీసుకుంటాను పిల్లల్ని. అంటే నేను సేఫ్ జోన్ ఉండాలి కదా, ఎందుకంటే ఏరో ఫాల్కన్స్కు నాకున్న ట్రాక్ రికార్డ్ పోకూడదు. సో అందుకని 26 లోపు తీసుకుంటాను. గ్యాప్ ఉన్న ఇబ్బంది ఏం లేదు. ఓపెన్ డిగ్రీ చేసుకో, రెగ్యులర్ డిగ్రీ చేసుకో, డిగ్రీ అని ఒక పేపర్ మొక్కుంటే చాలు. ఓకే, ఆ నాలెడ్జ్, డిగ్రీ నాలెడ్జ్ అనేది ఎవరికి జాబ్లో ఉపయోగపడుతుంది కదండి. సూపర్ అండి. చాలా మంది కూడా ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్కి ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. ఎంప్లాయ్మెంట్ క్రియేట్. దాన్ని మీరు చేస్తుంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ రోజున? అది ఇంకొంచెం అవార్డ్స్ రావడానా, ఇప్పుడు అలా ఇవ్వడానా చాలా, ఇప్పటివరకు మేము 40+ అవార్డ్స్ తీసుకున్నాం. బట్ మేమే వాంటెడ్గా ఓపెన్ మార్కెట్లోకి ఎప్పుడు రాలేదు. బికాజ్ ఎందుకంటే ఒక కన్ను ఉంటుంది. ఒక మనిషి సమాజానికి ఏదైనా చేస్తాడంటే ఫస్ట్ వాడిని ఏదైనా చేస్తారన్న ఒక ఫీలింగ్ ఉంటుంది బయట. అది నేనేదో పాపం పిల్లలకి ఏదో లైఫ్ కొంచెం కెరియర్కి సపోర్ట్ నేను ఇస్తున్నాను, అనవసరంగా నా మీద ఎందుకు నేను ఫోకస్ తెచ్చుకోవడం అని నేను ఎప్పుడు బయటికి రాను అంత ఓపెన్గా. బట్ ఇదేంటంటే మేము సొసైటీకి ఇచ్చే ఈ బెనిఫిట్తో ఈ పిల్లలు సెటిల్ అవడంతో వీ గోట్ 40+ అవార్డ్స్. బట్ అది మేము ఎక్కువ చూపించుకోం. ఊరికి అట్లా మొత్తం మా అకాడమీస్లో ఎలా ఉంటుందంటే ఇది ఒక ఫోటో ఫ్రేమ్ షాప్ లాగా ఉంటాయి అనమాట అవార్డ్స్, మొమెంటోస్. బట్ అది ఒక రెస్పాన్సిబిలిటీని పెంచుతుంది నెక్స్ట్ ఇయర్కి. అరే ఈ సంవత్సరం ఒక 150 మందికి ఈ క్వాలిటీ స్టడీ ఇచ్చాం, నెక్స్ట్ ఇయర్కి ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఇంకేదన్నా యాడ్ చేద్దామా, ఈ క్వాలిటీని ఇంకేదన్నా పెంచుదామా, ఈ కాన్సెప్ట్లోనే ఉంటుందన్నమాట. దిలీప్ గారు, ఏవియేషన్ అంటేనే పంచువాలిటీ, ప్రొఫెషనలిజం, అండ్ చాలా టైం కేటాయించాలి, చాలా షార్ప్గా ఉండాల్సి వస్తుంది బ్రెయిన్. అవును. ఇలాంటి ఒక సంస్థను నిర్మించాలని మీకు ఎందుకు అనిపించింది? గతంలో మీ ఎక్స్పీరియన్స్, మీ జీవితం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, మీరు చేసినటువంటి కోర్సెస్ ఏంటి, మీ క్వాలిఫికేషన్ ఏంటి అని సుదీర్ఘంగా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నేను చిన్నప్పుడు డాక్టర్ అవుదాం అనుకున్నాను, క్యాజువల్గా ఒక డాక్టర్ అవుదాం. సో 10th అయిపోయిన తర్వాత యాక్చువల్గా మా ఫాదర్ చనిపోయారు నా చిన్నప్పుడే. సో మా మదర్ నన్ను మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు, బాగా చదువు, నువ్వు డాక్టర్ అవ్వాలి. చిన్నప్పటి నుంచి నాకు మ్యాథమెటిక్స్ రాదు, చాలా వీక్. బట్టి కొట్టి నాకు మ్యాథ్స్లో 85 వచ్చినాయి, బట్టి కొట్టకుండా సైన్స్లో 98 వచ్చినాయి. సో నాకు డాక్టర్ అవ్వాలనే మెయిన్ థీమ్ ఉండేది. ఎప్పుడైతే 10th అయిపోయిన తర్వాత ఇంకా నేను మ్యాథ్స్ అవర్స్లో లాస్ట్ బెంచ్లో కూర్చొని ఇంకెన్ని రోజుల్లో మ్యాథ్స్, ఇంకా 2-3 రోజుల్లో అయిపోద్ది, ఇంకొక 2 నెలలు అయిపోద్ది, అమ్మయ్య మ్యాథ్స్ నుంచి బయటపడవచ్చు అని ఒక థీమ్లో ఉండేవాడిని. 10th అయిపోయింది, మంచి మార్క్స్ వచ్చినాయి. మా అమ్మ మెల్లగా వచ్చి, నాన్న ఫినాన్షియల్గా మనకి ఫాదర్ లేరు కదా, నేను కూడా అంత పెట్టలేను. మా అమ్మని రాంగ్ గైడ్ కూడా చేశారు, చదవలేడు, చేయలేడు, అవ్వదు అని. మా అమ్మ వచ్చి ఇంకా ఇట్లా కాదు, ఇంజనీరింగ్ చేయి, ఒక 4-5 ఇయర్స్లో సెటిల్ అయిపోతావు కదా. ఇప్పుడు ఏడు చదవను మ్యాథమెటిక్స్, మళ్ళీ అమ్మో అనుకున్న మ్యాథమెటిక్స్ మళ్ళీ వస్తుంది. ఇంటర్మీడియట్ ఒక 5-6 months కాలేజీకి వెళ్తా ఉన్నాను. ఇంకా అర్థమైపోయింది, ఇంకా మనకి డెఫినెట్గా లైఫ్లో ఫస్ట్ టైం నేను మళ్ళీ ఫెయిల్యూర్ చూస్తాను. అసలు అప్పుడుదా పాస్ అవ్వలేదు, ఐఎమ్ లైక్ 80% స్టూడెంట్, ఇంకా కంపల్సరీగా వెళ్ళిపోతుంది అని. మాకు ఒక 10 బ్యాచెస్ ఉండేయండి, అంటే సెక్షన్ A to సెక్షన్ 1 to సెక్షన్ 10. నేను 3rd సెక్షన్ అనమాట. వాంటెడ్గా నేనే 9th 10th సెక్షన్స్ కేపించుకొని మొత్తం బట్టిఫైలో కూర్చొని మొత్తానికి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేసాను. సూపర్. ఈ ఇంటర్మీడియట్లో నేను సైకిల్ వేసుకొని వెళ్ళేవాడిని మా కాలేజ్కి. మా అమ్మగారు రోజుకి ఒక 2 రూపీస్ ఇచ్చేవాళ్ళు, ముందు టైర్కి వెనక టైర్కి గాలి పెట్టి కొట్టించుకోవడానికి 2 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇంకా అంతే పాకెట్ మనీ. ఆ గాలి కొట్టించుకోకపోతే దాంతో ఏదైనా తింటున్నాయి చిరుతిళ్ళు అప్పట్లో. అవి 2 రూపాయలు ఒక 4-5 రోజులు సేవ్ చేసుకోవటం, ఒక 10 రూపాయలు చేసుకొని దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళటం. ఒకరోజు ఇంటర్నెట్ కేఫ్కి ఎందుకు వెళ్ళానంటే, ఒకరోజు ఏమవుతుంది జీవితం, ఏం చదవట్లేదు, నాకు సరిగ్గా ఎక్కట్లేదు మైండ్, ఇది కాదు జీవితం అన్నప్పుడు ఇంట్లో అలా పడుకొని ఉంటే డిస్కవరీలో మన తెలుగు డబ్డ్ ఏరోస్పేస్ ఇంజనీర్ మాట్లాడుతున్నాడు. అందులో ఏం మాట్లాడుతున్నాడంటే, మనం ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్లు నడిస్తే ఏదో ఒక ఊరో, విలేజో, చెరువో ఏదో ఒకటి వస్తుంది. ఇదే 100 కిలోమీటర్లు పైకి వెళ్తే స్పేస్ వస్తుంది. స్పేస్లోకి వెళితే ఎంత మన స్పేస్లో ఎంత లాంగ్ వెళ్తే అంత టైం తగ్గిపోతుంది హ్యూమన్ది. ఇది నాకు చాలా మిరాకిల్ అనిపించింది. అంటే ఒక హ్యూమన్ ఏజ్ ఆగిపోతుంది మన స్పేస్లోకి వెళ్ళిపోతే, స్పేస్కి వెళ్ళిపోతే అది నాకు చాలా మిరాకిల్ అనిపించింది.
అది బాగా కనెక్ట్ అయింది. దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అక్కడ కింద సైంటిస్ట్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని మనం డబ్బింగ్ అది ఏరోస్పేస్ ఇంజనీర్ అని చూసాను కింద. ఇదేదో మనకు బాగా కనెక్ట్ అవుతుందని, అసలు ఏరోస్పేస్ ఇంజనీర్ అవ్వాలంటే ఏం చేయాలని ఆ రెండు రూపాయలు ఒక 10 రూపాయలు చేసుకోవటం, ఇంటర్నెట్కి వెళ్ళి కూర్చోవటం, ఏరోస్పేస్ ఇంజనీర్ అవ్వాలంటే ఏం చేయాలి. అంత చిన్న ఏజ్లోనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాం ఏరోస్పేస్ ఇంజనీర్. ఈ కొన్ని ఐఐటి కాలేజెస్, కొన్ని తమిళనాడులో, ముంబైలో కొన్ని కాలేజెస్ అక్కడే ఉన్నాయి. అందులో సీట్ కొట్టాలంటే AEEE కొట్టాలి. మనకి ఎంసెట్ కోచింగ్ ఇంటర్మీడియట్ సైకి రాదు, అది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్. ఎట్లా రా అనుకునేవి. ఇది కాకుండా ఇంకేముందంటే నెక్స్ట్ ఏరోనాటికల్, అక్కడే సజెషన్స్లో కానీ మళ్ళీ ఏరోనాటికల్, దానికి కూడా ట్రై చేస్తే మళ్ళీ అది కూడా 3-4 కాలేజీలే, అసలు వస్తాయో లేదో కూడా తెలియదు. ఆ తర్వాత ఏమీ గురించి చూశాను. నేను అయితే ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ జాయిన్ అవుదామని ఫిక్స్ అయిపోయాను అప్పుడు. ఇప్పుడు అందరూ ఊర్లో అడుగుతారు కదండి, అబ్బాయి నెక్స్ట్ ఏంది, ఎక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తున్నావు, ఎక్కడ డిగ్రీ జాయిన్ అవుదాం అనుకుంటున్నావు అని. లేదు, నేను హైదరాబాద్లో ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నానంటే ఏంది అది అనేవాళ్ళు. వీళ్ళకి చెప్పడం కూడా వేస్ట్లే అనుకున్నాను. చాలామంది ఫ్యామిలీ వాళ్ళు ఎందుకు ఇవన్నీ చక్కగా డిగ్రీ చదువుకొని బ్యాంక్ కోచింగ్కి వెళ్ళి క్లర్క్ అవ్వక, ఏందో నా జీవితం, నేను క్లర్క్ అవ్వడానికి పుట్టినట్లేదు, నాకు ఏదో కొడుతుంది, ఇది కాదు నా జీవితం. కాదు బాయ్, గ్రూప్ 1 అన్నా గ్రూప్ 2 అన్నా రాయి, గవర్నమెంట్ ఉద్యోగాలన్నా వస్తే రాయి అని. నేను అందుకు కాదే పుట్టింది, ఏదో సంథింగ్ ఉంది, సరే రైల్వేలో అన్నా రాయా BRRB అంటే, నేను అసలు జాయిన్ అవని ఏను కదా అని. మా అమ్మ కూడా అలిగింది ఇవన్నీ ఎందుకని. నేను జాయిన్ అయితే ఇదే జాయిన్ అవుతాను అని అంటే, మా అమ్మగారు కూడా రాలేదు. మా మావయ్యని ఇచ్చి కాలేజ్ అడ్మిషన్కి ఒక 60,000 రూపాయలు మా మావయ్యకి ఇచ్చి బట్టలన్నీ సర్దుకొని వచ్చేసాను. ఆ వచ్చేయడం 2005-6 ఆ ప్రాంతాల్లో వచ్చాను. 2020 దాకా నేను ఏం చేస్తున్నాను, నేను ఏం చదివాను, నేను ఏమి రీచ్ అయ్యాను అనేది మా ఫ్యామిలీస్లో ఎవరికి తెలియదు, ఊర్లో తెలీదు, ఫ్యామిలీ ఎక్కడ ఎవరికి అసలు తెలీదు. ఏదో క్యాజువల్ మనిషిలాగా ఇంటికి వెళ్తాం. ఇక్కడ ఉన్నప్పుడు మన బిజినెస్ ఏంటి, మన ఏవియేషన్ ఏంటి, ఇట్లా చేస్తాం, మన ఫోకస్ ఏంటి ఇక్కడ ఉంటే. అక్కడేదో నైట్ డ్రెస్సుల్లో తిరుగుతూ ఉంటాం కదా ఇంట్లో, ఇక చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు కదా, పెద్ద ఫీలింగ్ ఏమి ఉండదు. ఆ తర్వాత 2020 నుంచి వెన్ ఐ స్టార్టెడ్ అవార్డ్స్, దెన్ మా వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. అబ్బాయి ఇదేదో విమానాలకు సంబంధించింది ఏదో చేస్తున్నాడు. డాక్టరేట్ వచ్చింది, అవార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు కొంచెం ఒక సెటిల్డ్గా వాళ్ళకి క్లారిటీ వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వాలని కాదు,